నిజానికి ఉదయ్ కిరణ్ గారు మరణించక ముందు 100 కిలోల వద్ద బంగారం, 50 కిలోల వద్ద వెండి మరియు 20 కోట్ల విలువ చేసే స్థలాలు ఉన్నప్పటికీ ఉదయ్ కిరణ్ గారి భార్య మాత్రం ఉదయ్ కిరణ్ గారి మరణానికి కేవలం ఆర్థిక ఇబ్బందులు మాత్రమే సమస్య అని ఎందుకు చెప్పారు? అప్పటికి 25 కోట్ల వరకు ఆస్తులున్న అతను ఎందుకని డబ్బు సమస్య వల్ల మరణిస్తాడు? అసలు ఈ మరణానికి వెనుక కారణం ఏంటి? అండ్ ఉదయ్ కిరణ్ గారు మరణించక ముందు చివరిగా ఎవరికి ఫోన్ చేశారు? అండ్ అలాగే ఈ మరణం వెనుక ఏమైనా ఒక పెద్ద హీరో హస్తం ఉందా? ఒకవేళ ఉంటే ఏం జరిగింది? ఇదేమన్నా ప్లాన్ చేసి చేసిన విషయమా లేదా అనే వాటి గురించి ఈ వీడియోలో ఇన్డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు ఉదయ్ కిరణ్ గారి కాన్సెప్ట్ గురించి డాక్యుమెంటరీ తీద్దాం అనుకున్నప్పుడు మన టాలీవుడ్ గురించి అండ్ అలాగే కొంతమంది యాక్టర్స్ గురించి చాలా అంటే చాలా నిజాలు బయటపడ్డాయి. వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఈ విషయం ఇంకో 10 మంది తెలుసుకోవాలి కాబట్టి, ఏం జరిగిందో 10 మంది తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఇంకో 10 మందికి ఈ వీడియో రికమెండ్ అయ్యి నిజంగా ఉదయ్ కిరణ్ గారికి ఏమైందని తెలుసుకుంటారు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత పక్కన హైప్ అని ఒక బటన్ వస్తుంది, ఖచ్చితంగా హైప్ ఇచ్చేయండి. ఎందుకంటే వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇక మనం సోదంతా ఆపేసి ఇక ఉదయ్ కిరణ్ గారి విషయానికి వస్తే, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోస్ అంటే ఎంతలా మన ఫ్యాన్స్ చూస్తారంటే, ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ఆ రోజు మొత్తం పొందగ వాతావరణం అండ్ అలాగే ఆ రోజు మొత్తం సెలబ్రేషన్స్తో నిండిపోతుంది. అండ్ మన కెరియర్ కంటే ఎక్కువగా సినిమా హీరోస్ లైఫ్స్ గురించే ఫోకస్ చేస్తాం. అయితే ప్రతి హీరోకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్. అన్నా నేనంటే చనిపోతాను నీకోసం అనేటటువంటి ఫ్యాన్ బేస్ ప్రతి ఒక్క యాక్టర్కి ఉంది. అలాగే ఒకప్పట్లో ఉదయ్ కిరణ్ గారు అంటే అలాంటి ఫ్యాన్ బేస్ ఉండేది. అండ్ అలాగే చాలా మంది కూడా ఉదయ్ కిరణ్ గారి సినిమాలు చూడడానికి మొదటి రోజే వెళ్ళేవారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అప్పటికి ఉదయ్ కిరణ్ గారి సినిమా వస్తుందంటే థియేటర్స్లో వెళ్ళి కూర్చునేవారు. అండ్ ఇప్పటికి కూడా ఉదయ్ కిరణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా హౌస్ఫుల్ బోర్డ్సే పడతాయి. అయితే అంత క్రేజ్, అంత ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్ అప్పటికి చాలా చాలా అచీవ్మెంట్స్ సాధించి ఒక మిడిల్ క్లాస్ హీరోగా అండ్ అలాగే ఒక మిడిల్ క్లాస్ స్టేజ్ నుంచి ఒక యాక్టర్గా మారినటువంటి యాక్టర్ ఒకరోజు గుర్తు తెలియకుండా మరణించారనే వార్త ప్రతి ఒక్కరిని కుంగదీసింది. అండ్ దాని వెనుక కారణాలేంటి, దాని వెనుక నిజాలేంటి అనే వాటి గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే జూన్ 26, 1980 ఉదయ్ కిరణ్ గారు సాదా సీదా మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన రోజు అది. అయితే వీళ్ళ నాన్నగారు ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తూ ఉదయ్ కిరణ్ గారు మరియు తన చెల్లెలిద్దరిని కూడా చదివించేవారు. అయితే ఉదయ్ కిరణ్ గారు చదువు 10 వరకు అయిపోయిన తర్వాత ఉదయ్ కిరణ్ గారికి చదువు సరిగ్గా ఎక్కట్లేదని చెప్పి సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్తావని ఇంట్లో చెప్తే ఇంట్లో మాత్రం ఎటువంటి సపోర్ట్ ఇవ్వను అని చెప్పారు. కానీ ఉదయ్ కిరణ్ గారు మాత్రం ఈ చదువులు అలాంటివన్నీ మనకి సెట్ కావని చెప్పేసి 2001 నాటికి ముంబైలో సినిమాలు బాగా ఫేమస్ అవటం, అక్కడికి షూటింగ్లు ఎక్కువగా జరగటంతో 2001లో ఉదయ్ కిరణ్ గారు చదువు మధ్యలోనే ఆపేసి సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళారు. అయితే సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళినప్పటికీ చాలా ఆడిషన్స్లోనే పార్టిసిపేట్ చేసినప్పటికీ చాలామంది యాక్టింగ్ బాగుంది అనేవారు, కానీ ఎవరూ ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అలా ముంబై మొత్తం తిరిగి చివరికి చెప్పులు అరిగిపోయి చివరికి ఇంట్లో నుంచి డబ్బులు లేకుండా చివరికి కొన్ని రోజులు పస్తులు ఉంటూ ఆ విధంగా ఎన్ని చేసినా సరే చివరికి ముంబైలో వచ్చేసి సినిమా అవకాశాలు రాకపోవడంతో దాదాపు 3 సంవత్సరాలు వచ్చేసి ముంబైలో తిరిగి ఇక ఇక్కడికి మనకి సెట్ కాదులే అని చెప్పి అప్పటికే హైదరాబాద్లో కూడా షూటింగ్లు జరుగుతున్నాయని తెలుసుకొని హైదరాబాద్ అయితే వెళ్ళారు. అయితే హైదరాబాద్ కూడా దాదాపు 5-6 వరకు ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చేసి తేజ గారు ఒక సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం కాస్టింగ్ చేస్తున్నారు. దానికి ఆడిషన్ అయితే మాత్రం ఉదయ్ కిరణ్ గారు ఇవ్వగా ఉదయ్ కిరణ్ గారు వచ్చేసి తేజ గారికి బాగా నచ్చడంతో అండ్ తన యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగా నచ్చడంతో ఉదయ్ కిరణ్ గారిని సెలెక్ట్ చేసి స్క్రిప్ట్ వినిపించారు. అయితే స్క్రిప్ట్ విన్న ఉదయ్ కిరణ్ గారు నేనైతే ఫ్రెండ్ క్యారెక్టర్ చేయను, నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు నేను ఆగలేదు అని చెప్పేసి ఉదయ్ కిరణ్ గారు అయితే రిజెక్ట్ చేశారు. దాని తర్వాత తేజ గారు వచ్చేసి ఆ హీరోతో కొన్ని గొడవలు అయ్యి అండ్ అలాగే ఇంకొంతమంది హీరోలకు దొరక్క చివరికి ఉదయ్ కిరణ్ గారిని హీరోగా పెట్టి సినిమా తీద్దామని స్క్రిప్ట్ వినిపించారు. అయితే హీరో క్యారెక్టర్ నచ్చిన ఉదయ్ కిరణ్ గారు కానీ తేజ గారు మాత్రం కేవలం 11,000 రెమ్యునరేషన్ ఇస్తా అనడంతో ఉదయ్ కిరణ్ గారు మళ్ళీ తడబడి మాట వెనక్కి వేశారు. దాంతో తేజ గారు మళ్ళీ కొత్త హీరోని చూసుకుందాం అనుకోగా ఎవరికి కూడా ఉదయ్ కిరణ్ గారు చేసిన యాక్టింగ్ రాకపోవడంతో ఉదయ్ కిరణ్ గారికి 20,000 రెమ్యునరేషన్
కాంబినేషన్ తోటి ఫస్ట్ సినిమా అయితే తీశారు. అయితే తీసిన ఫస్ట్ చిత్రం వచ్చేసి సినిమా సూపర్ హిట్ గా అవ్వగా ఉదయ్ కిరణ్ గారికి ఈ సినిమా తోటి మంచి హీరోగా గుర్తింపు అండ్ యాక్టింగ్ పరంగా కూడా మంచి అవకాశాలు అయితే వచ్చాయి. దాని తర్వాత వరుస పెట్టి చాలా సినిమాలకి సైన్ చేశారు. దాని తర్వాత నువ్వు నేను అనే చిత్రంతో ఇంకొక హిట్ అందుకొని చాలామంది యూత్కి అయితే దగ్గర అయ్యారని చెప్పాలి ఆ చిత్రంతో. ఇక ఆ చిత్రంతో యూత్లో మంచి ఫ్యాన్ బేస్ వచ్చిన తర్వాత మనసంతా నువ్వే అనే ఒక ఫ్యామిలీ సినిమాని తీసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గర అయ్యారని చెప్పవచ్చు. అప్పటికే ఉదయ్ కిరణ్ గారు 3 సినిమాలతోనే పెద్ద హీరోకి కూడా కాంపిటీషన్ ఇచ్చే రేంజ్కి వెళ్ళిపోయారని చెప్పాలి. అప్పట్లోనే మహేష్ బాబు గారు లాంటి యాక్టర్స్ అయితే మాత్రం యాక్టర్స్కే వచ్చేసి ఉదయ్ కిరణ్ గారు గిఫ్ట్ ఇచ్చేవారు అండ్ వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా ఉదయ్ కిరణ్ గారిని గెస్ట్గా పిలుచుకొచ్చేవారు అని చెప్పొచ్చు. ఆ విధంగా చాలామంది హీరోలు ఉదయ్ కిరణ్ గారిని ఈవెంట్కి పిలవటం వల్ల చాలా మంచి జరుగుతుంది, చాలా క్రేజ్ వస్తుందని అప్పటికి ఉదయ్ కిరణ్ గారిని పిలిచేవారు. ఆ రేంజ్ స్టార్డమ్కి ఎదిగారు. అలాంటప్పుడు ఒకరోజు చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ గారికి కనపడ్డారు. ఉదయ్ కిరణ్ గారికి ఒక ఆడియో ఫంక్షన్లో వచ్చేసి చిరంజీవి గారు గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలా గిఫ్ట్ ఆడియో ఫంక్షన్ తర్వాత చిరంజీవి గారు అయితే మాత్రం చాలా దగ్గర వ్యక్తి అయిపోయారు ఉదయ్ కిరణ్ గారికి. ఎంతలా అంటే ఉదయ్ కిరణ్ గారు ఏం జరిగినా చిరంజీవి గారికి ఫోన్ చేసి చెప్పే అంత చనువు, అంత బంధుత్వం అయితే మాత్రం ఉదయ్ కిరణ్ గారు మరియు చిరంజీవి గారి మధ్య అయితే మాత్రం ఏర్పడింది. అయితే ఒకరోజు ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిన ఉదయ్ కిరణ్ గారు అక్కడ ఒక అమ్మాయి నచ్చడంతో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ అమ్మాయి మాత్రం ఉదయ్ కిరణ్ గారిని అయితే మాత్రం వద్దు, నేను లండన్ వెళ్ళాలని చెప్పినా సరే ఉదయ్ కిరణ్ గారు ఎన్నోసార్లు నేను నిన్ను బాగా చూసుకుంటాను, నేను పెద్ద యాక్టర్ని అని చెప్పినా సరే ఆ అమ్మాయి మాత్రం ఉదయ్ కిరణ్ గారిని వద్దని చెప్పి ఉదయ్ కిరణ్ గారిని వదిలేసి తన ప్రేమని రిజెక్ట్ చేసేసి ఉదయ్ కిరణ్ గారిని వదిలేసి లండన్ అయితే వెళ్ళిపోయారు. ఆ విషయంలో ఉదయ్ కిరణ్ గారు చాలా అంటే చాలా బాధపడ్డారు. అయితే అప్పటికే చిన్న విషయం కూడా చిరంజీవి గారికి చెప్పడం అలవాటుగా మారగా అయితే చిరంజీవి గారికి ఫోన్ చేసి ఈ విధంగా ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది అని చెప్పి చిరంజీవి గారికి చెప్పారు. దానికి చిరంజీవి గారు నువ్వు అనుకుంటే అప్సరస్సులే నీ దగ్గరికి వస్తారు, నిన్ను అమ్మాయి రిజెక్ట్ చేయటం ఏంటి, అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతుంది, అమ్మాయి కోసం నువ్వేంటి ఇలా అయిపోతున్నావు అని చెప్పి చిరంజీవి గారు అయితే మాత్రం ఉదయ్ కిరణ్ గారికి ధైర్యంగా ఇచ్చారనమాట అప్పట్లో. అలా ఉదయ్ కిరణ్ గారు కనీసం నెలకొకసారైనా చిరంజీవి గారి ఇంటికి వెళ్తుండేవారు. అయితే ఇదంతా గమనించిన చిరంజీవి గారి కుటుంబం మొత్తం వచ్చేసి ఉదయ్ కిరణ్ గారి భావనలు, ఉదయ్ కిరణ్ గారి గోల్స్ అండ్ అలాగే ఉదయ్ కిరణ్ గారు నడుచుకునే విధానం వాళ్ళ కుటుంబం మొత్తానికి బాగా నచ్చగా అయితే చిరంజీవి గారి పెద్ద కూతురుగా వచ్చేసి చిరంజీవి గారి పెద్ద కూతుర్ని ఉదయ్ కిరణ్ గారికి ఇవ్వాలని నిశ్చయించారు. అలా వీళ్ళిద్దరు కుటుంబాలు బాగా సపోర్ట్ చేయటం అండ్ అలాగే వీళ్ళిద్దరు కుటుంబాలు ఒప్పుకోవడంతో ఉదయ్ కిరణ్ గారు మరియు చిరంజీవి గారి పెద్ద కూతురికి వచ్చేసి నిశ్చితార్థం అయితే జరిగింది. ఇక అలా ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి ఉదయ్ కిరణ్ గారు మరియు చిరంజీవి గారి పెద్ద కూతురు క్లోజ్గా తిరగటం లాంటివి ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేవి. కానీ దానికి చిరంజీవి గారు 3 నెలలకి పెళ్లికి గ్యాప్ ఉండడంతో చిరంజీవి గారు పెద్దగా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేవారు. కానీ ఒకసారి మాత్రం ఉదయ్ కిరణ్ గారు చిరంజీవి గారికి ఫోన్ చేసి ఉదయ్ కిరణ్ గారు నాకు మీ కూతురు వద్దు, మీ కూతురుని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు, మీ కూతురుని అసలు పెళ్లి చేసుకోను, మీ కూతురి భావనలు మరియు మీ కూతురి ఇష్టాలు నాకు బాగా నచ్చలేదు అని చెప్పారు. దానికి చిరంజీవి గారు నిజం చెప్పు అని చెప్పగా దానికి ఉదయ్ కిరణ్ గారు మీ కూతురికి వచ్చేసి చాలామంది బాయ్ ఫ్రెండ్లు, చాలామంది లవర్స్ ఉన్నారని చెప్పి ఉదయ్ కిరణ్ గారు నేను ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని చెప్పడంతో దానికి చిరంజీవి గారు ఒకరోజు ఇంటికి పిలిచి చిరంజీవి గారు మనం ఎదుగుతుండగా ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తారు, అవన్నీ నమ్మి మనం జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉంటేనే మంచిది, ఇవన్నీ నమ్మి నువ్వు జీవితాన్ని నాశనం చేసుకోకు, నా కూతురేం అలాంటిది కాదు అని చెప్పి చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. అయితే ఆ రోజు సైలెంట్ గా వెళ్ళిపోయిన ఉదయ్ కిరణ్ గారు చివరికి ఆలోచించుకొని నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పడంతో చిరంజీవి గారు అలా 2-3 సార్లు ఉదయ్ కిరణ్ గారి ఇంటి చుట్టూ తిరిగినా సరే ఉదయ్ కిరణ్ గారు మాత్రం మొహం మీదే నాకు నీ కూతురుని పెళ్లి చేసుకోను అని చెప్పడంతో చిరంజీవి గారు చేసేదేం లేక చివరికి పెళ్లి క్యాన్సిల్ చేసి ఒక బిజినెస్ మ్యాన్తో అయితే మాత్రం చిరంజీవి గారి పెద్ద కూతురు నుంచి పెళ్లి అయితే చేశారు. అయితే ఈ ఒక్క తప్పు ఉదయ్ కిరణ్ గారు చేయటం వల్ల చాలా జీవితం నాశనం అయిపోయింది, చాలా మార్పులు జరిగాయి. ఉదయ్ కిరణ్ గారు వచ్చేసి చిరంజీవి గారు అల్లుడని చెప్పి అప్పటి వరకు వచ్చిన సినిమా అవకాశాలు ఎన్నో చేజారిపోయాయి అండ్ అలాగే ఉన్న సినిమాలు ఆగిపోయాయి. ఇంకొన్ని సినిమాలు వచ్చేసి
తిరస్కరించపోయాయి. అండ్ అలాగే ఇంకొన్ని సినిమాలు అయితే సస్పెండ్ అయిపోయాయి. ఇంకొన్ని సినిమాలు అయితే మాత్రం షూటింగ్ తీనని దివాలా తీశారు. ఇంకొంతమంది ప్రొడ్యూసర్స్ అయితే ఈ హీరోకి అసలు ప్రొడ్యూసే చేయనని చెప్పారు. ఈ విధంగా చిరంజీవి గారి వల్ల అండ్ అలాగే చిరంజీవి గారి కూతుర్ని తిరస్కరించడం వల్ల ఉదయ్ కిరణ్ గారికి సినిమా అవకాశాలు రావటం మానేశాయి. అండ్ అలాగే వచ్చే సినిమా అవకాశాలు పోయాయి. ఈ విధంగా ఉదయ్ కిరణ్ గారికి ఒక్క సినిమా అవకాశం కూడా చిరంజీవి గారి వల్ల, చిరంజీవి గారి కూతుర్ని చేసుకోకపోవటం వల్ల వచ్చాయి. అలా ఉదయ్ కిరణ్ గారు నాకు ఎవరు ప్రొడ్యూస్ చేయకపోయినా పర్లేదని చెప్పి ఒక కొత్త డైరెక్టర్ తోటి ఉదయ్ కిరణ్ గారు సొంత ప్రొడ్యూస్ చేసుకుంటూ తన ఆస్తులు అమ్ముకొని చేసిన సినిమా వచ్చేసి దివాలా తీయడంతో అలాగా 2-3 సినిమాల వరకు ఫ్లాప్ అవ్వటంతో ఉదయ్ కిరణ్ గారి జీవితం అయితే చాలా నాశనం అయిపోయింది. చివరికి అప్పటికే 20 లక్షలు అప్పు అయింది. చివరికి అప్పులు తీసుకొని దాదాపు 2 కోట్లు పెట్టి తీసిన సినిమా జై శ్రీరామ్. ఈ సినిమా కూడా వచ్చేసి 2 కోట్లు పెడితే 20 లక్షలు మాత్రమే వచ్చి 1,80,00,000 నష్టం వచ్చి ఉదయ్ కిరణ్ గారికి చాలా అంటే చాలా నష్టాలు మిగిల్చింది ఈ సినిమా కూడా. నెక్స్ట్ వచ్చేసి కాళ్ళ ఏళ్ళ పడి ఏఆర్ రత్నం తోటి ఉదయ్ కిరణ్ గారి సినిమా ఫిక్స్ అయింది. ఆ సినిమాకు వచ్చేసి స్టార్టింగ్ నుంచి హైప్ బాగా అవ్వడంతో అండ్ 80% షూటింగ్ పూర్తి అవ్వడంతో ఈ సినిమాతోటి ఉదయ్ కిరణ్ గారి కంబ్యాక్ పక్కా అనుకున్నప్పుడు సో ఏఆర్ రత్నం గారికి పెద్ద పెద్ద హీరోల నుంచి నోటీసులు మరియు భయంకరంగా ఫోన్లు అండ్ అలాగే ఈ సినిమా నీకు రిలీజ్ చేసినట్లయితే నెక్స్ట్ నుంచి నీకు సినిమా అవకాశాలు రావని ఏఆర్ రత్నంని బెదిరించడంతో ఉదయ్ కిరణ్ గారు ఏఆర్ రత్నం గారి సినిమా అయితే మాత్రం చివరికి రిలీజ్ టైంలో ఆగిపోయింది. అప్పట్లో ఇది పెద్ద చర్చానీయాంశం కూడా జరిగింది. ఇలా తెలుగులో వచ్చేసి చిరంజీవి గారి వల్లే నాకు సినిమా అవకాశాలు రావట్లేదు అనుకుని తిరిగి తమిళ వైపు వెళ్దామని చెప్పేసి ఉదయ్ కిరణ్ గారు తమిళ్లో సినిమా తీశారు. అక్కడ కూడా తీసిన ఫస్ట్ సినిమా ఫ్లాప్ గానే నిలిచింది. అలా ఉదయ్ కిరణ్ గారు చిన్న వయసులోనే వచ్చేసి చాలా హైస్ చూశారు అండ్ అలాగే చాలా డౌన్స్ కూడా చూశారు. అలా ఉదయ్ కిరణ్ గారు స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా రాక ఒకానొక టైంలో వచ్చేసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఇలా ఉదయ్ కిరణ్ గారికి ఎలాంటి సినిమా ఆఫర్లు రాకుండా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఉదయ్ కిరణ్ గారి ఫ్రెండ్ రిషిత గారు వచ్చేసి ఉదయ్ కిరణ్ గారికి చాలా బాగా ధైర్యం చెప్పేవారు. అండ్ ఉదయ్ కిరణ్ గారికి నేను ఉన్నా కదా చూసుకుందామని మాటలు చెప్పేవారు. ఈ విధంగా ఉదయ్ కిరణ్ గారు ఆమె కలిసి ఉండటంతో వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం జరగడంతో వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి పెళ్లి అయితే జరిగింది. ఈ పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. ఈ విధంగా రిషిత మరియు ఉదయ్ కిరణ్ గారి పెళ్లి అయితే జరిగింది. ఇక పెళ్లి జరిగిన వారానికే ఉదయ్ కిరణ్ గారి అమ్మగారు కూడా చనిపోయారు. వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో ఉదయ్ కిరణ్ గారి కుటుంబం మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళింది. అలా ఉదయ్ కిరణ్ గారికి ఒక పక్క సినిమాలు, ఒక పక్క తన అమ్మగారు, ఈ విధంగా ఎన్నెన్నో జరగటం వల్ల ఉదయ్ కిరణ్ గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అండ్ ఒక పక్క అప్పులు చేసిన వాళ్ళంతా కూడా అప్పు తిరిగి ఇవ్వటంతో అండ్ అలాగే బతకడానికి కూడా చివరికి డబ్బు లేక ఉదయ్ కిరణ్ గారు చేసేదేం లేక ఒక లెటర్ని రాసి ఉదయ్ కిరణ్ గారు అయితే మాత్రం ఆత్మహత్య చేసుకున్నారని చెప్పాలి. ఇదన్నమాట ఓవరాల్గా ఉదయ్ కిరణ్ గారి యొక్క జీవిత గురించి. మరి ఇంతకీ ఈ ఉదయ్ కిరణ్ గారు చేసినటువంటి వాటిల్లో నిజంగానే పెద్ద హీరో చేసింది తప్పా కాదా, అసలు ఉదయ్ కిరణ్ గారు చేసిన తప్పులు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.